బహుశా మీరు బుల్లెట్ బాబా పేరు వినే ఉంటారు. వింతైన అంతులేని అనేకమైన మనం ప్రార్థించే టెంపుల్స్ లో బుల్లెట్ బాబా టెంపుల్ ఒకటి. అంటే దీనిలో బుల్లెట్ బాబా విగ్రహం ఉండదు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది. ఇది పూజించబడుతుంది. నమ్మండి నమ్మకపోండి, ఇండియాలో ఇటువంటి వింతైన టెంపుల్స్ అనేకం కలవు. ప్రాచీన కాలం నుండి మన హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ ను అందిస్తుంది. ఆయా కాలంలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ ను ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చిదిద్దారు, తమ గొప్పతనం చాటుకునేవారు. ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ అంటే 2000 నాటి చరిత్ర కలవి. వాటి ప్రత్యేకతలతో ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెబుతారు. ఇండియాలో గాఢమైన మత విశ్వాసాలు, చరిత్ర గల టెంపుల్స్ మాత్రమే కాక బైక్లు లాంటి వింతైన వస్తువులను కూడా దేవుళ్ళుగా పూజించే అంతుపట్టని చరిత్రలు గల నిగూఢ టెంపుల్స్ కూడా కలవు. వాటిని పరిశీలిద్దాం. మిస్టరీ టెంపుల్స్ వారణాసిలోని సింధియా ఘాట్ కు సమీపంలో లీనింగ్ టవర్ ఆఫ్ పైజా వలె ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ కలదు. ఈ టెంపుల్ కూడా దూరం నుండే పర్యాటకులకు ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ వాస్తవంగా 1830లో నిర్మించిన అక్కడ ఘాట్ కారణంగా నదిలో మునిగిందని చెబుతారు. నేడు ఈ శివ టెంపుల్ ను మూసివేశారు. ఎలా మునిగింది, ఎందుకు మునిగింది అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 2. ఇదొక గొప్ప ఆసక్తి గల టెంపుల్. బ్రహ్మదేవుడికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కరలో కలదు. ఈ టెంపుల్ ను 14వ శతాబ్దంలో నిర్మించారు. దీనిలో 4 తలలు బ్రహ్మదేవుడి విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆసక్తి గల కథ కలదు. 3. కలకత్తాలో చైనా టౌన్ అనే పేరుతో త్రాన్గ్రాలో ఒక చిన్న టౌన్ కలదు. ఈ ప్రదేశంలో ఉండేవారు చైనా వారు అవటంతో ఈ ప్రదేశానికి చైనా టౌన్ అని పేరు వచ్చింది. చైనీయులు ఈ గుడికి వచ్చి నూడిల్స్, చావ్స్ వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. ఈ చైనీయులు కాళీమాత భక్తులు. 4. ఒక టెంపుల్ అదృశ్యం అవటం, మరలా కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా? వదోదరకు 40 మైళ్ళ దూరంలో స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ అరేబియా మహాసముద్రంలో ఉంటుంది. అలలు తక్కువగా ఉండే సమయంలో దీనిని చూడగలం. అంటే అది సముద్రంలో మునిగి ఉంటుంది అన్నమాట. అలలు ఎత్తులో ఉంటే టెంపుల్ కనబడదు. 5. రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా లేదా ఓం బన్న గుడి కలదు. ఇక్కడి గుడిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంటుంది. దానినే ఇక్కడి వారు ఒక దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడికి లిక్కర్ కూడా నైవేద్యంగా పెడతారు. గ్రామస్తులు ఈ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్ల నుండి కాపాడతాడని నమ్ముతారు. 6. రాజస్థాన్లోని బికనేర్ కు దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ అనే ప్రదేశంలో కర్ణీమాత టెంపుల్ కలదు. ఈ ఎలుకలు కర్ణీమాత అవతారంగా అంటే దుర్గామాత అవతారంగాను, ఆమెకు గల 4 పిల్లలు అవతారాలుగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. వీటికి పాలు, ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. 7. మనాలిలోని 4 అంతస్తుల హిడింబా టెంపుల్ ఒక ప్రత్యేక పగోడా ఆకారంలో ఉంటుంది. దీని శిల్పతీరు తెన్నుల ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. ఈ టెంపుల్లో హిడింబాదేవి అంటే రాక్షసి హిడింబా సోదరి విగ్రహం ఉంటుంది. ఈ దేవతను ఆనాటి కుల్లు రాజా వంశీయులు కుల దేవతగా పూజించేవారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.